అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీ పరిస్థితిపై ఒకంత చింతన చెందాలి. ఎందుకంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా అధికారంలోకి వచ్చారు. 14లో రావాల్సిన వ్యక్తి 14లో 67 సీట్లతో సరిపెట్టుకున్నాడు. 19లో అధికారంలోకి వచ్చాడు. ఇది 151 సీట్లతో 50% ఓట్ షేర్తో అధికారంలోకి వచ్చిన లీడర్గా ఆఫ్టర్ ఎన్టీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. అలాంటి పార్టీ ఈరోజు ఒక పేక మేళ్ళగా కుప్పకూలిపోయిందంటే ఇది ఎందుకు జరిగింది చాలామందికి అర్థం కావట్లా. ఏదో ట్యాంపరింగ్ చేశారనో లేదా మోడీ మాన్యానో మోడీ మాయ చేశాడనో ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు తప్పితే వాస్తవ పరిస్థితుల్లోకి ఎవరో వెళ్ళట్లా. సరే, వాస్తవ పరిస్థితులు చాలా ఉన్నాయి, చెప్తా ఉంటూ పోతే గంటల తరబడి చెప్పచ్చు. ఏది ఫెయిల్యూర్స్, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ మీద మాట్లాడితే చాలా చెప్పచ్చు. ఉదాహరణకు 3-4 చెప్తాను. ఇసుక పాలసీ, ప్రభుత్వాలు ఇసుక వ్యాపారం చేయకూడదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 14-19లో ఒక ట్రక్కు 1500 రూపాయలు 2000 రూపాయలకు వచ్చే విధంగా ఉండేది ఇసుక ట్రాక్టర్. అలాంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం 5-6 వేలకు వెళ్ళిపోయింది. అది భవన నిర్మాణ కార్మికుల మీద, కన్స్ట్రక్షన్ల మీద, ప్రైవేటు వ్యక్తుల మీద, అన్నిటి మీద, రియల్ ఎస్టేట్ మీద, అన్నిటి మీద పడింది ఆ ప్రభావం. ఇక రెండోది లిక్కర్. ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వమే లిక్కర్ మెయింటైన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వమే లిక్కర్ మెయింటైన్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తీసుకున్నారు. మంచిదే, చేయడం తప్పని అంటలా, చేశారు, బాగానే ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది? ఓన్ బ్రాండ్స్ వచ్చినాయి. ముందు ప్రభుత్వం షాపులు పెట్టినా నోన్ బ్రాండ్లు, ప్రజలు తాగే మద్యం అవైలబిలిటీ లేకుండా చేశారు. ఈ షాపుల్లో పెడతాం వల్ల అన్నీ కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్లతో ముందమ్మారు. ఈ రెండు కూడా ఎక్కువగా మెజారిటీ సమాజంలో ఇవాళ 150 మంది ముందాగే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. వాళ్ళంతా కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. వైసీపీ పార్టీ కరుడు కట్టినాడు కూడా ఆ విషయంలో వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారిని. పూర్తిగా ఎంప్లాయీస్ మొత్తం వ్యతిరేకించారు. ఇక ఒక పక్క రోడ్లు అనేది 5 ఏళ్లలో ఎక్కడా చేయాల, అది ఒక మైనస్ పాయింట్. ఎంప్లాయీస్ పూర్తిగా వ్యతిరేకించారు. ఇకపోతే అమరావతిని కడతాం, నా వల్ల కాదు, నేను కట్టలేను, ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు అని చేతులు ఎత్తేశారు. 3 రాజధానులు పెడతానని ఏది పెట్టకుండా చేతులు, తెలుసు వాళ్ళకి 3 రాజధానులు అంటే ఏది పెట్టలేము, ఇటు అమరావతి అవ్వదు అని ఆయనకి తెలుసు. కాదు, కోర్టుల్లో ఇష్యూలు అవుతే పక్కన పెట్టేశారు ఏం చేయకుండా ఉండటం కోసం. అదొక స్ట్రాటజీ రాజకీయాల్లో. చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే ఏం చేయకుండా చేయటం ఒక స్ట్రాటజీ అనమాట. తర్వాత పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కూడా పోలవరాన్ని అన్నా చేయొచ్చు, అది కూడా కంప్లీట్ చేయాల, ఇంచు కూడా చేయాల. చేయకపోగా డబ్బా మాటలు మాడారు 2 మంత్రులు కూడా అసెంబ్లీలో. అది వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది కూడా తప్పు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే కట్ అండ్ త్రూ 67% ఎంప్లాయీస్ వ్యతిరేకంగా పనిచేశారు మొన్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళకి 20వ తారీఖు దాకా జీతాలు రావు వాళ్ళకి. ఎవడైనా ఉద్యోగం డబ్బుల కోసం కదా పనిచేసేది. ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో లేకపోతే అడ్వైజర్ల మూలానో ఆయన ఫెయిల్ అయ్యాడు. అది వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే వాస్తవం. ఆ విధంగా ఓటమి పాలవుతాకి ప్రధానమైన కారణాలన్నీ ఇలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి ఇంకా. అయితే ఆ పరిస్థితుల్లో వైసీపీ పేకమేళలాగా కూలిపోయింది. 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా 123కి గాను వచ్చింది 4 సీట్లు. ప్రకాశంలో 2, విశాఖపట్నంలో 2, 123 సీట్లు, 4 సీట్లు. మరీ ముఖ్యంగా ఇది ప్రాంతం మొత్తం పోయింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీని బిల్డప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ బిల్డప్ చేసుకోవడంలో మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి. ఏమని? క్యారెక్టర్ అసోసియేషన్. చంద్రబాబు నాయుడు బూతులు తిరిగితే బయటికి రాలేడు, చంద్రబాబు నాయుడు భార్యను తిరిగితే బయటికి రాలేడు, లోకేష్ని తిరిగితే బయటికి రాలేడు, పవన్ కళ్యాణ్ తిరిగితే బయటికి రాలేడు అనేటప్పటికీ వాళ్ళు ఎవరికైనా కొంతమంది మానాభిమానాలు ఉన్నారు, జంకుతారు. నలుగురిలో బూతులు తిరిగాలని
వ్యక్తిగతంగా బూతులతో టార్గెట్ చేస్తే జంకుతారు. ఆ విధంగా టార్గెట్ చేశారు. దానివల్ల సభ్య సమాజం హర్షించల పార్టీని. ఇది వీళ్ళ పద్ధతులు బాగాలేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇతని ప్రొసీజర్స్ పద్ధతులు బాగాలేదని చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు. 80% మంది డబ్బులు సంక్షేమ పథకాలు అంతే, 40% ఓట్లే వచ్చినాయి. అవి కూడా ఎవరేశారు ఓట్లు? వ్యవస్థాగతంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ముస్లిమ్స్, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళే వేశారు ఓట్లు. అగ్రవర్ణాలు కానీ బీసీలు కానీ వేయలా వైసీపీకి. మొన్న ఎక్కడో కొన్నిసార్లు వేసి ఉంటారు కొద్దిగా గొప్ప. ఈవెందో రెడ్డిస్ కూడా వేయలా, చాలా తక్కువ మంది పర్సంటేజ్ వేశారు. ఎందుకు వేశారు? ఈ టైటిల్ డీడ్ అనే యాక్ట్తో మా పొలాలకు పాస్బుక్ల మీద నీ బొమ్మ ఏంటని వ్యతిరేకించారు. కడప జిల్లా పులివెందుల కాన్స్టిట్యున్సీలో సుబ్బారెడ్డి అనే రైతు. ఎవరిని అడిగారు? ఆవిడ్ని భారతీదేవి గారిని అడిగారు ఆ రైతు. అంతేకాకుండా ఈ సర్వే పేరుతో తింగిరిగా రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడం ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకునేలాగా ఉన్నాయి. అట్లా అనేక రకాల ఫెయిల్యూర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ జగన్ ఓటుతో ఈ కూటమి వచ్చింది తప్పితే కూటమిలోని గొప్ప పీకుడుగాళ్ళు ఉన్నారని, గొప్పగా పరిపాలన ఉందని ఎవరు వేయలే ప్రజలు. అయితే జగన్ చేసే వికృత చేష్టల వలన ఇలాంటి పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకుని ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డికి వద్దు అని చెప్పి యాంటీ జగన్ ఓటుతో కూటమికి అధికారం ఇచ్చారు తప్పితే కూటమికి పెద్ద గొప్పతనం ఉందని చెప్పట్లే ఎవరో కూడా. అయితే ఏమిటి ఇక్కడ టీడీపీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పాలు చేయటం, మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్ట్ చేసి లోపలేయటం, అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు కావాలి? పార్టీకి కమిటెడ్గా పనిచేసే నాయకత్వం కావాలి. మళ్ళా ఇదే బ్యాచ్, ఇదే కార్యకర్తలు ఫెయిల్యూరు వీళ్ళందరినీ తిరస్కరించారు. అదే ఐపాక్ స్ట్రాటజీలు, అదే పిల్ల పాప స్ట్రాటజీలు, ఇవన్నీ కూడా రియలిస్టిక్గా ఉండాలి అప్రోచ్. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. రియలిస్టిక్ అప్రోచ్ కావాలి. వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సున్నిత మనస్సుడు, వ్యక్తి మంచాడే, పాప హాన్బుల్ చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది. అయితే ఇక్కడ ఆళ్ళ మాటలు వీళ్ళ మాటలు సలహాదారుల మాటలు విని ఆయన కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాంగ్ స్టెప్పుల మూలని ఇంత ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇవాళ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఆయనకు ఉంది. మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో రావాలంటే సరైన యోధులు తయారు చేసుకోవాలి. కొత్త సీసాలో పాత సారా అనే సామెతగా ఈ శైలజానాథు, ఈ హరీష్ కుమార్ వీళ్ళందరూ ప్రజల్లో డైల్యూట్ అయిపోయారు. ఎందుకంటే 10 ఏళ్ళలో వాళ్ళు ఎక్కడ కూడా లైమ్ లైట్లు లేదు ఇద్దరు కూడా. ఇలాంటి నాయకుల్ని తీసుకుని పార్టీ నిర్మాణం చేయటం అనేది ఎంతవరకు కరెక్టో నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించట్లా. ఎవరిని? ఈ శైలజానాథ్ గారు కానీ హరీష్ కుమార్ కానీ. వీళ్ళు 10 ఏళ్ళలో హరీష్ కుమార్ గారు మొన్న టీడీపీలో సీట్ వస్తున్నామని అటెళ్ళి ఇటెళ్ళి ఆ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చేసి సీట్ రాపోయేటప్పటికి ఆయన మళ్ళీ బ్యాక్ అయిపోయి ఉన్నాడు. శైలజానాథ్ గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు, అక్కడ చేంజ్ చేయలేక ఫెయిల్ అయిపోయి ఆయన అనంతపూర్లో ఖాళీ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం ఎక్కడ చేయలే. కాంగ్రెస్ తరఫున పని చేయొచ్చు కదా, అటు చేయలే, ఏది చేయలే. అక్కడ ఫెయిల్యూర్స్ గారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఖాళీగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్త సీసాలో పాత సామెతలాగా చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందని అయితే విశ్లేషకులు కానీ ప్రజలు కానీ అనుకోవట్లా. ఉన్నవాళ్ళనే తయారు చేయండి, పార్టీలో ఉన్నవాళ్ళనే వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చి బాగా పనిచేయమని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అన్ని రకాల పదవులు ఇస్తాము, ప్రజాక్షేత్రంలో పనిచేసి వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తామని చెప్పి లోకేష్ చెప్పాడు. అలాగే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు చేశారు వాళ్ళు. అట్లా మీరు కూడా పార్టీలో పనిచేయండి, బాగా పనిచేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో పదవులు ఇస్తామని చెప్పండి. ఆ విధంగా కేడర్ని తయారు చేసి పార్టీని బిల్డప్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పార్టీ నిర్మాణం చేయాలనుకుంటున్నారు, పార్టీని బలం చేయాలనుకుంటున్నారు ఎవరు? వైసీపీ కేడర్. కాబట్టి దయచేసి ఆ విధంగా ఆలోచన చేయాలని కేడర్ మొత్తం కోరుకుంటున్నట్టు నేను తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.